హాయ్ అండి. ఈరోజైతే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామండి. ఈ గుడి అయితే పొలమూరు గ్రామంలో ఊరి చివర పొలాల మధ్యలో ఉంటుందండి. ఈ గుడి అయితే చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి, చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వస్తే మట్టికి. చూడండి, గుడి లోపలికైతే వచ్చేసాం. ముందుగా నంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నారు పంతులు గారు. పాలతో అభిషేకం చేస్తున్నారండి. మేమైతే పాలు తీసుకెళ్ళామండి అభిషేకానికి. మా పాప పుట్టకముందు అయితే 3 వారాలు అభిషేకం చేయించుకున్నామండి. మాకు 11 ఇయర్స్కి పాప పుట్టిందండి. మేము ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసాము. అందుకనేసే మా పాప పేరు కూడా కార్తిక, ధన్వి కార్తిక అని పెట్టుకున్నామండి. చూడండి, ఈ జోడి నాగులకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అభిషేకం చేసేదాన్ని.